దేశ విద్యుత్ ఉత్పత్తిలో ఎలా భాగస్వామ్యం అవుతుంది, దేశ ప్రగతిలో తన పాత్ర ఏంటి అనే విశేషాలను వివరాలను మనతో పంచుకోవడానికి మనతో ఉన్నారు ఎన్ఎల్సి ఇండియా లిమిటెడ్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ప్రసన్న కుమార్ మోటుపల్లి గారు. నమస్తే సార్. చెప్పండి, మీరు ఈ విద్యుత్ రంగంలోకి, ఈ విద్యుత్ రంగ పరిశ్రమ ఎన్ఎల్సి ఇండియా లిమిటెడ్కు ఈ స్థాయిలో ఉంటానని ఎప్పుడైనా ఊహించారా? ఎట్లా మీ ప్రస్థానం మొదలైంది? నేను ఆంధ్ర యూనివర్సిటీ నుంచి మెకానికల్ ఇంజనీరింగ్లో డిగ్రీ సంపాదించానండి, గోల్డ్ మెడల్తో. సో ఆ టైంలోనే ఇంజనీరింగ్ కంప్లీట్ అయిన తర్వాత చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఒకేసారి నా దగ్గర 13 అపాయింట్మెంట్ లెటర్స్ ఉండేవి. అందులో ఎన్టీపీసీ ఒక సంస్థ అండి. నాకు ఎనర్జీ సెక్టర్ అంటే ఇంట్రెస్ట్ ఉండడం వలన నేను ఎన్టీపీసీలో జాయిన్ అయ్యాను ఆ టైంలో. సో ఎన్టీపీసీలో 30 సంవత్సరాలు పనిచేసిన తర్వాత గుజరాత్ స్టేట్ ఎలక్ట్రిసిటీ కార్పొరేషన్కి మేనేజింగ్ డైరెక్టర్గా 2 సంవత్సరాలు పనిచేశానండి. ఆ తర్వాత ఎన్ఎల్సి ఇండియా లిమిటెడ్ చైర్మన్గా సెలెక్ట్ అయ్యి గత 2.5 సంవత్సరాలుగా ఎన్ఎల్సి ఇండియా చైర్మన్గా పనిచేస్తున్నాను. నాకు ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన దగ్గర నుంచి కూడా నాకు ఎనర్జీ సెక్టర్ అంటే చాలా అభిరుచి అండ్ అభిలాష అండి. ఎందుకంటే ఎనర్జీ, మీరు చెప్పినట్టు ఏ కంట్రీ అయినా ప్రాస్పారిటీకి అయినా సరే ఎనర్జీ చాలా ఇంపార్టెంట్. సో మన డెవలప్మెంట్ని పర్ క్యాపిటల్ కన్జంప్షన్ బేసిస్ మీద మెజర్ చేస్తాం అన్నమాట. సో అందుకని నాకు ఎనర్జీ సెక్టర్ అంటే మొదటి నుంచి కూడా ఇంట్రెస్ట్ అనమాట. అందుకని ఈ సెక్టర్లో నేను కంటిన్యూ అయ్యాను. ఇప్పుడు ఎనర్జీ రంగంలో ముందు ఎలా ఉండేది పరిస్థితి, ఇప్పుడు ఎలాంటి మార్పులు వస్తున్నాయి, ఇక భవిష్యత్తులో ఎలా ఉండబోతుంది సార్ ఎనర్జీ సెక్టర్? మనం తీసుకుంటే 2014 10 సంవత్సరాల క్రితం మనం చూసుకుంటే మనకి పవర్ డెఫిసిట్ సినారియో ఉండేదండి. మీకు చూసే ఉంటారు, చాలా పవర్ కట్స్ అయ్యేవి, విలేజెస్కి కూడా పవర్ చాలా తక్కువ టైం కోసం వచ్చేది. గత 10 సంవత్సరాలుగా ఎనర్జీ సెక్టర్లో, ఈ కోల్ సెక్టర్లో కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్ అయ్యిందండి. ప్రస్తుతం మనం ఎనర్జీ సఫిషియెంట్ సినారియోలో చేరుకున్నామండి. దానికి ముఖ్య కారణం ఏంటంటే మనం బొగ్గు రంగంలో బొగ్గు ఆధారిత పవర్ స్టేషన్స్కి సఫిషియెంట్ కోల్ సప్లై చేస్తూ ట్రాన్స్పరెంట్ పాలసీస్ వలన మనం ఈ స్థాయికి చేరగలిగామండి. గత సంవత్సరం మన దేశంలో 1 బిలియన్ టన్ కోల్ ప్రొడక్షన్ని అచీవ్ చేశారండి. అది స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి అది అయిందన్నమాట. అంటే మనం పవర్ స్కార్స్ సినారియో నుంచి పవర్ సఫిషియెంట్ సినారియో అండ్ పవర్ సర్ప్లస్ సినారియోకి చేరగలిగామండి. ఈ థర్మల్ పవర్ ప్రొడక్షన్కి ఏంటి మూల వనరులు ఏమేమి ఉపయోగపడతాయి అందులో? థర్మల్ పవర్ సెక్టర్ అంటే మీరు అన్నట్టు అందులో మీకు కోలు, లిగ్నైటు, గ్యాస్, ఈ 3 కూడా థర్మల్ పవర్ ప్లాంట్కి కేటగిరీలో వస్తాయండి. మన దేశంలో గ్యాస్ ఆధారిత పవర్ స్టేషన్స్ ఉన్నా కూడా మనకి గ్యాస్ రిసోర్సెస్ అంత ఎక్కువ లేవండి. అందుకని మన మెజారిటీ పవర్ మనం కోల్ అండ్ లిగ్నైట్ నుంచే జనరేట్ చేస్తాం. మనం గత సంవత్సరం మనం తీసుకుంటే మనం మొత్తం పవర్ రిక్వైర్మెంట్లో మనం 72% మనం థర్మల్ పవర్ స్టేషన్స్ నుంచే జనరేట్ చేసాం. మిగిలిన అన్ని సోర్సులు కలిపి మేము బ్యాలెన్స్ 28% జనరేట్ చేసాం. సో మీరు అడుగుతున్నట్టు మన దేశంలో ఈరోజు మన సగటు పర్ క్యాపిటల్ కన్జంప్షను ఓన్లీ 1300 కిలోవాట్ అవర్స్ అండి. మనం గ్లోబల్ యావరేజ్ తీసుకుంటే అదే 3000. అంటే మనం గ్లోబల్ యావరేజ్ కన్నా సగం కూడా మనం లేము. మనం 2047కి మనం డెవలప్డ్ కంట్రీగా అవ్వాలని టార్గెట్ పెట్టుకున్నాం. ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ వికసిత్ భారత్ 2047 అనే కాన్సెప్ట్ ఇనిషియేట్ చేశారు. మనం 2047కి డెవలప్డ్ కంట్రీ అవ్వాలంటే మనం ఎనర్జీ ఇండిపెండెంట్ అవ్వాలి, మన పర్ క్యాపిటల్ కన్జంప్షన్ని ఆ లెవెల్కి పెంచుకోవాలి. మీరు ప్రస్తుతం డెవలప్డ్ కంట్రీ పర్ క్యాపిటల్ కన్జంప్షన్ తీసుకుంటే యూఎస్ఏ పర్ క్యాపిటల్ కన్జంప్షన్ 12,450 అండి, మనది 1,300. సో మనం 2047 కల్లా డెవలప్డ్ కంట్రీ అవ్వాలంటే మన పవర్ జనరేషను కన్జంప్షన్ని ఆల్మోస్ట్ 8 to 9 టైమ్స్ పెంచుకోవాలన్నమాట. అది మనకి మేజర్ ఛాలెంజ్ అండి. ఇప్పుడు ఇక్కడ మీరు లిగ్నైట్ అన్నారు, కోల్ అన్నారు. ఈ లిగ్నైట్కు కోల్కు ఏంటి తేడా? దేనివల్ల ఎక్కువ ఉత్పత్తి అవుతుంది? ఏమైనా ఆ ఉత్పత్తి సమయంలో ఎలాంటి తేడాలు ఉంటాయి?
కోల్, లిగ్నైట్ ఒక ఫ్యామిలీకేనండి చెందినవేనండి. మీకు తెలిసినట్టు మన కోల్ ఫార్మేషను మన పాతకాలంలో సమ్ ఫారెస్ట్, వుడ్ సబ్మెర్జ్ అయ్యి వాటి మీద ప్రెజర్ మెయింటైన్ అవ్వడం వలన డిఫరెంట్ స్టేజెస్ ఎవాల్వ్ అయ్యాయండి. ఫస్ట్ స్టేజ్ ఏంటంటే పీట్ మాట. పీట్ అంటే ఏంటంటే ఆల్మోస్ట్ అది వుడ్ లాంటిది. అది అంత ఎక్కువ హీట్ వాల్యూ ఉండదు కాబట్టి అది అంత పెద్ద ఉపయోగపడదు. దానికి నెక్స్ట్ లెవెల్ ఏంటంటే లిగ్నైట్ అన్నమాట. అంటే మీరు ఏమనొచ్చు అంటే లిగ్నైట్ యంగ్ కోల్ అనొచ్చు. దీని తర్వాత స్టేజ్ మీరు దీన్ని ఇంకొక 15 మిలియన్ ఇయర్స్ వదిలేస్తే అది కోల్ అవుతుంది. ఆ కోల్ ఇంకా వదిలేస్తే మీకు గ్రాఫైట్ అవుతుంది. సో ఇది యంగ్ కోల్ మాట. యంగ్ కోల్ అవ్వడం వల్ల ఏంటంటే దీనికి కెలోరిఫిక్ వాల్యూ కొంచెం తక్కువ ఉంటుంది. కోల్కి కంపారిజన్లో దీని కెలోరిఫిక్ వాల్యూ తక్కువ ఉంటుంది. కోల్కి మీకు 4000 4500 ఉంటుంది. దీనికేమో 3000 3200 ఉంటుంది. బట్ దీని అడ్వాంటేజ్ ఏంటంటే ఇందులో మాయిశ్చర్ కాంటెంట్ ఎక్కువ ఉండి వాలటైల్ మ్యాటర్ కాంటెంట్ ఎక్కువ ఉంటుంది అన్నమాట. అది అడ్వాంటేజ్. వాలటైల్ మ్యాటర్ కాంటెంట్ ఎక్కువ ఉండడం వలన క్లీన్ పవర్ జనరేషన్కి పాసిబుల్ అవుతుంది. అది కాకుండా ఇందులో ఇంకొక ప్రాబ్లం ఏంటంటే లిగ్నైట్లో ఇంకో ప్రాబ్లం ఏంటంటే కోల్ బేస్డ్ పవర్ ప్లాంట్, కోల్ని మీరు ఎక్కడికన్నా తీసుకెళ్ళి ఎక్కడన్నా పవర్ ప్లాంట్ పెట్టి జనరేట్ చేయొచ్చు. కానీ లిగ్నైట్ని మీరు ట్రాన్స్పోర్ట్ చేయలేం. ఎక్కడ ప్రొడ్యూస్ అవుతుందో అక్కడే మీరు దాన్ని యూజ్ చేసుకోవాలి. కానీ ఇది మీరు డిస్టెన్స్లకి ట్రాన్స్పోర్ట్ చేసి దూరంలో పవర్ ప్లాంట్ పెడదామంటే కుదరదు. అందుకని ఎక్కడ మీరు చూసినా కూడా లిగ్నైట్ మైన్స్ ఎక్కడ ఉన్నాయో దాని పక్కనే పవర్ స్టేషన్ ఉంటుంది. మన నైవేలీలో కూడా లిగ్నైట్ మైన్స్ 3 మైన్స్ ఉన్నాయి. అందులో ఒక మైన్ ఏషియాస్ లార్జెస్ట్ మైన్, దాని పక్కనే 4 థర్మల్ పవర్ స్టేషన్స్ ఉన్నాయి. సో డైరెక్ట్గా మైన్ నుంచి లిగ్నైట్ పవర్ ప్లాంట్కి వెళ్ళి జనరేట్ అవుతుందండి. అందువల్ల ఇది ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ కాంపోనెంట్ లేకపోవడం వల్ల చీప్గా పవర్ జనరేట్ అవుతుంది. ఇటు మనకి లిగ్నైట్ గనులు ఎక్కడెక్కడ ఉన్నాయి సార్? లిగ్నైట్ మన దేశంలో ముఖ్యంగా ఈ లిగ్నైట్ రిజర్వ్స్ 3 స్టేట్లో ఉన్నాయండి. 50% రిజర్వ్స్ ఆల్మోస్ట్ మనకి తమిళనాడు స్టేట్లో ఉన్నాయండి. అందులో ముఖ్యంగా నైవేలి ఏరియాలో ఉన్నాయి. మిగిలిన 50%లో 20% మీకు రాజస్థాన్లో ఉన్నాయి, 19% గుజరాత్లో ఉన్నాయి, మిగిలిన చోట కొంచెంగా ఉన్నాయి. సో మేజర్ మీకు 3 స్టేట్లలో ఉన్నాయి. అందులో కూడా మేజర్ స్టేట్ తమిళనాడులో ఉంది. మనం ఏదైనా పవర్ ప్లాంట్కి మనం టెక్నాలజీ సెలెక్ట్ చేసుకునే టైంలో చాలా ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేస్తామండి. జనరల్గా కోల్లో కానీ లిగ్నైట్లో కానీ ఎక్కువగా పల్వరైజ్డ్ ఫ్యూయల్ టెక్నాలజీ జనరల్గా యూజ్లో ఉందండి. అదే మేము నైవేలి ఏరియాలో కూడా యూజ్ చేస్తున్నాం. నైవేలి ఏరియాలో మేము 4 సంవత్సరాల క్రితం 500 మెగావాట్ ఫస్ట్ పవర్ ప్లాంట్ మేము ఎస్టాబ్లిష్ చేసాం. అది కంట్రీలోనే ఫస్ట్ 500 మెగావాట్ లిగ్నైట్ బేస్డ్ అన్నమాట. సో మనం టెక్నాలజీ సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఒకటేమో రిలయబుల్ పవర్ జనరేషన్ ఒక ఫ్యాక్టర్గా తీసుకుంటాం, ఒకటేమో ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ టైప్ ఆఫ్ టెక్నాలజీగా తీసుకుంటాం అన్నమాట. ఆ కాంబినేషన్తో మనం డెసిషన్ తీసుకుంటాం.